ఏమిటి, నా దేవునికి విరోధంగా నేను ఎలా పాపం చేస్తానని చెప్పి దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమను బట్టి తన పరిశుద్ధతను కాపాడుకుని పారిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారు ఏం చేస్తారయ్యా, మన దేవుడు పరిశుద్ధుడు కనుక వారు పరిశుద్ధంగా ఉండాలని ఆలోచిస్తారండి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనల్ని పరిశుద్ధపరచడానికి వచ్చాడు. ఏమిటి, క్రిస్మస్ మాసంలో ఒక వాక్యాన్ని మనం గుర్తు చేసుకుంటాం. ఏమిటి, ఒక కన్య స్త్రీ గర్భమును ధరించి ఒక కుమారుని కనును. ఆ కుమారుడు ఏం చేస్తాడట? తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును కనుక, ఆయనే విడిపించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యేసు అనే పేరుకి అర్థం ఏంటి? యేసయ్యా అనే పేరుకి అర్థం ఏంటి? పాపము నుండి విడిపించువాడు. ఏం చెప్పండి? ఏం చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యేసయ్య ఎందుకయ్యా రక్తం కార్చాడు? నేను పరిశుద్ధత పొందుకోవాలని, నేను నీతిగా ఉండాలని, పరిశుద్ధ జీవితం నా దేవుడు ఎలాగైతే పరిశుద్ధిలో నేను పరిశుద్ధత కలిగి ఉండాలని నా యేసయ్య రక్తం కార్చాడు అనేటువంటి ఆసక్తి, దేవుని కార్యముల పట్ల ఆసక్తి, దేవుని కార్యముల పట్ల మక్కువ కలిగి ఉండడం అంటే దేవుని కార్యం ఏంటయ్యా? మనల్ని పరిశుద్ధపరచడమే. దేవునికి స్తోత్రం. అందుకని మత్తయి సువార్తలో యేసయ్య అన్నాడు, దేవుని నీతి, దేవుని రాజ్యము పట్ల ఆకలి దప్పికపడు వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. దేవుని నీతి కొరకై ఆకలి దప్పికలు వారు ధన్యులు, వారి తృప్తి పరచబడుతురు. ఈ రోజుల్లో మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, ఏవేవో కోరుకుంటున్నాం. దేవుని మందిరంలో అయ్యగారులందరికీ చెప్పాను నేను, ఇక మీదటి దేవుని మందిరంలో లోకానుసారమైన విజ్ఞాపనలు జరగకూడదు. గర్భఫలాల కోసం, ఏమని వ్యాధులు పోవడానికి కోసం గర్భఫలాల కోసం ఇక్కడ అయ్యగారులు ఉన్నారు మీకోసం ప్రార్థన చేయడానికి. మందిరంలో విజ్ఞాపనలు వాటి కోసం చేయకూడదు. లోకానుసారమైన అవసరాల గురించి చేయకూడదు. దేవుని మందిరంలో విజ్ఞాపనము దేనికోసం అంటే దేవుని రాజ్యం కోసం చేయాలి. దేవుని మందిరంలో విజ్ఞాపనం దేనికోసం అంటే దేవుని రాజ్యం వ్యాప్తి చెందాలి, దేవుని రాజ్యం కట్టబడాలి, దేవుని ప్రియమైన ప్రజలు పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి అని ప్రార్థన చేయాలి, విజ్ఞాపనము చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం అందుకోసమే పిలువబడింది. సంఘం అందు నిమిత్తమే. సంఘం ఎందుకు దేవుడు ఏర్పరిచాడంటే లోకస్తులను దేవుని రాజ్యానికి సంబంధికులుగా మార్చడానికి సంఘం ఏర్పడింది. లోకానుసారమైన వాటిని పొందింపజేయడానికి, లోకానుసారమైన వాటి కోసం ప్రార్థన చేయడానికి సంఘమును నిర్మించలేదు దేవాది దేవుడు. కనుక ఏం కోరుకోవాలంట దేవుని బిడ్డలు? దేవుని రాజ్యం. ఏం కోరుకోవాలి దేవుని బిడ్డలు? దేవుని రాజ్యం, దేవుని నీతి, దేవుని పరిశుద్ధత. ప్రియమైనలారా, హల్లెలూయా. దేవుని కార్యములు. మందిరం ఎందుకయ్యా? అనేకులను దేవుని వైపు తిప్పడానికి. సత్య దేవుని పాపములో ఉన్నవారు, నశించిపోతున్నవారు, సమాధానం లేక బాధపడుతున్నవారు, వారు సత్య దేవుని ప్రేమను చూపించి పరిశుద్ధ పాపము నుండి వారు విడుదల పొంది పరిశుద్ధ జీవితం వైపు, పరిశుద్ధ దేవుని వైపు తిప్పడానికి మందిరం. అందుకనే మందిరం పట్ల కూడా, మందిరం పనుల పట్ల, మందిరం కార్యముల పట్ల కూడా మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క మందిరం, సంఘం యొక్క పని ఏంటి అంటే పాపాత్ములను దేవుని వైపు తిప్పడానికి ప్రయత్నం చేయడానికి కోసమే మందిరము స్థిరపరచబడింది. కనుక మందిరం పట్ల ఆసక్తి, దేవుని పనుల పట్ల ఆసక్తి, దేవుని నీతి పట్ల ఆసక్తి, దేవుని రాజ్యము పట్ల ఆసక్తి ఎవరిలోనైతే కనిపిస్తుందో దావీదు ఆశీర్వదించబడినట్లు. ఈరోజు మనందరికీ ఒక ఆశ ఏంటంటే, ఏమిటి, మనం ఏదో కష్టపడ్డాము, మన పిల్లలు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి. ఎంతమందికి ఆశ ఉంది ఈరోజు? ఇక్కడ దావీదు గారు దేవుని పట్ల, దేవుని కార్యముల పట్ల ఉన్నటువంటి మక్కువను బట్టి దేవుడే తన వంశం కోసం దిగి వచ్చాడండి. వారు పడిపోయినా, తప్పిపోయినా,
దావీదుకి దేవుడు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకొని వారిని కనికరించాడు. చదివారా లేదా? చదివారు. ఈరోజు ఈ గుడి ప్రతిష్ట ఆరాధనలో కూడి వచ్చిన మనం అందరం కొద్ది నిమిషాలు లేచి నిలబడదాం.